ఏజెంట్ జీరో మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని ఏజెంట్ జీరో అని కాకుండా కూడా బాత్ కూడా అని పిలుస్తారు. సరే, ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు, మనకి ఎక్కడ ల్యాక్ చేయకుండా. మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్ స్టోరీ అంటే కాదు మామ, చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. ఒక చిన్న విషయం ఏంటంటే, మీరందరూ ట్విస్ట్లన్నీ చెప్పేస్తున్నారు అంటున్నారు మామ. నేను ట్విస్ట్లన్నీ చెప్పట్లేదు, ఒక క్యారెక్టర్ గురించి చెప్తున్నాను అనమాట. అంటే ఈ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది అని చెప్తున్నా అంతే. లాస్ట్ వీడియోలో చాలా మంది అడిగారు, కొంతమంది కామెంట్ చేశారు, అందుకని చెప్తున్నా. సరే, ఇంక ఈ మూవీ విషయానికి వద్దాం. మూవీలో ఒక చిన్న చేజ్ ఉంటుంది మామ. ఆ చేజ్ అయితే చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ చేజ్ ఏంటంటే చూడటానికి కొంచెం రియలిస్టిక్ గా కొంచెం బాగుంటుంది. మూవీలో స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ కైస్ చాలా అంటే చాలా బాగా వెళ్తుంది అక్కడ స్టోరీ. దాని తర్వాత ఏంట్రా అంటే కొంచెం ల్యాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే మూవీలో స్టోరీ చాలా అంటే చాలా స్లోగా వెళ్తా ఉంటది. అలాగే మూవీలో మన హీరోయిన్ కి డైలాగ్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి గైస్, చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అనుకోండి. యాక్చువల్లీ ఈ మూవీలో హీరో ఉండడు, ఓన్లీ హీరోయిన్ ఉంటుంది. మూవీ టీమ్ స్టోరీ మీద అండ్ డైలాగ్స్ మీద మరీ అంత కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు. కాకపోతే ఏంటంటే మూవీలో ఒక 2-3 ఫైట్లు ఉంటాయి. ఆ ఫైట్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఒక చేస్ ఉంటుంది, ఆ చేస్ కూడా బాగుంటుంది. మూవీలో ఒక చిన్న ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు అనమాట మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ నుంచి. అదైతే మరీ అంత వర్కౌట్ అవ్వదు గైస్. నాకైతే అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనిపించింది. కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నట్టు మనకేదో చూపిస్తా ఉంటారు, కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ ఒక ఏజెంట్ అయితే, మన హీరోయిన్ మిషన్స్ చేస్తున్నప్పుడు ఒక డబ్బున్న అతని కొడుకుల్ని చంపేస్తుంది. అప్పుడు ఏం జరిగింది, ఆ తండ్రి ఏం చేశాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. మూవీ రన్ టైం చాలా అంటే చాలా తక్కువ ఉందా మా చెప్పడానికి కూడా. మూవీలో మరీ అంతే ఉండదు, ఓన్లీ 2-3 ఫైట్స్ బాగుంటాయి. అలాగే ఒక చిన్న స్టేజ్ బాగుంటుంది. స్టోరీ క్లైమాక్స్ లో కొంచెం బాగా వెళ్తుంటుంది అంతే. ఇంకా మిగతాది మొత్తం ఏంటంటే ఏదో ఒక చిన్న స్టోరీ పట్టుకొని మొత్తం లాగేశారా అనిపిస్తా ఉంటది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.